హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ హ్యాపీ స్కిల్స్ గురు. ఈ వీడియోలో మనం రూట్ సంబంధించినటువంటి అన్ని రకాలైన క్వశ్చన్స్ ని డిస్కస్ చేద్దాం. అందులో భాగంగా మనకు ఈ రూట్ సంబంధించిన క్వశ్చన్స్ లో మనకు మల్టిప్లికేషన్, సబ్ట్రాక్షన్, అడిషన్ ఇలా చాలా రకమైన క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అదే కాకుండా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. దీంతో పాటు ఇన్ఫినిటీ ఇంక్లూడ్ చేస్తాడు, ఇన్ఫినిటీ ఇంక్లూడ్ చేయకుండా ఇస్తాడు. ఈ విధంగా మనకు ఏ విధంగా ఇచ్చినా సరే వాటిని మనం ఎలా చేయాలి అనేది డిస్కస్ చేద్దాం. ఈ ప్రాబ్లమ్స్ చేయడానికి మనకు ఎలాంటి పెన్ను కానీ బుక్ కానీ అవసరం లేదు. సొంతంగా మనం కొంచెం ఆలోచిస్తే వాటికి ఆన్సర్ కనిపెట్టవచ్చు. కానీ మనకు వీలైనంత వరకు ప్రాక్టీస్ చేస్తే ఆ మోడల్స్ అన్ని మనకు గుర్తుండిపోతాయి. లేదనుకుంటే మన టైం అంతా వేస్ట్ అవడం జరుగుతుంది. కాబట్టి కొంచెం ప్రయత్నించి ఆ క్వశ్చన్స్ అన్నిటిని, ఆ మోడల్స్ ని మైండ్ లో పెట్టుకొని విత్ ఇన్ సెకండ్స్ లో క్వశ్చన్ చూడగానే విత్ ఇన్ సెకండ్స్ లో ఆన్సర్ ఎలా చేయాలనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. మొదటగా మోడల్ 1 చూడండి. ఇందులో మనకు మల్టిప్లికేషన్ ఇచ్చిండు అండ్ ఇన్ఫినిటీ కూడా ఇచ్చిండు. ఓకే, ఒక్క నిమిషం. దీన్ని మనం పెన్ ఒక్క నిమిషం గైస్. ఓకే, ఒక్కసారి ఈ క్వశ్చన్ చూడండి. √3 ఇలా మనకు మల్టిప్లికేషన్ నుండి ఎన్నిసార్లు ఆ నెంబర్ రిపీట్ అయినా సరే దానికి మనకు ఆన్సర్ ఏమొస్తుందంటే 3 వస్తుంది. అదేవిధంగా √8 దీనికి ఆన్సర్ మనకు 8 వస్తుంది. √7 దీని ఆన్సర్ మనకు 7 వస్తుంది. √5 దీని ఆన్సర్ మనకు 5 వస్తుంది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది, ఈ విధంగా ఇచ్చినప్పుడు ఇన్ఫినిటీ ఇచ్చిండా లేదా. ఇన్ఫినిటీ ఇస్తే ఆన్సర్ అదే అవుతుంది. ఇన్ఫినిటీ ఇవ్వకుండా ఉంటే అది ఏం జరుగుతుందో మన నెక్స్ట్ మోడల్లో చూద్దాం. చూడండి, సేమ్ క్వశ్చన్. ఇంతకుముందు మనకు ఇన్ఫినిటీ ఉంది కాబట్టి డైరెక్ట్ 5 అని రాసిన ఆన్సర్. ఇప్పుడు ఇంతకుముందు తర్వాత మనకు 7 ఉంది కాబట్టి మనం డైరెక్ట్ రాసేసినాం 7 అని. కానీ ఇక్కడ మనకు ఇన్ఫినిటీ లేదు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ 5 ఉంది కదా, 5 యాస్ట్ రాసుకుందాం. 5 తర్వాత ఇదేంటి, స్క్వైర్ సంబంధించింది. రూట్ అంటే ఏంటి, 2. అదే క్యూబ్ రూట్ అనుకో 3 వస్తుంది. కాబట్టి ఇక్కడ 2 సంబంధించింది కాబట్టి స్క్వేర్ అంటే 2 కాబట్టి 2n-1/2 x⁴2n-1/2 ఇది ఫార్ములా. ఓకే, దీని ఫార్ములా కాకుండా ఇది స్క్వైర్. సింపుల్ గా ఏంటంటే ఇది స్క్వైర్ కాబట్టి ఇక్కడ మనం 2 రాసుకోవాలని గుర్తుంచుకుంటే సరిపోతుంది. పైన n⁻1 ఉంటుంది, కింద n ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనకు 5 ఉంది కాబట్టి 2 n అంటే ఏంటి, ఇక్కడ ఎన్ని వాళ్ళు ఇచ్చిండు, 5 అనేది మనకు 3 టైమ్స్ ఇచ్చిండు. 1 2 3. సో 3-1/2^3. నెక్స్ట్ ఏమవుతుంది, 5^2^3 అంటే ఎంత, 8-1/8. 5^7/8 ఇది మన ఆన్సర్ అవుతుంది. ఓకే, ఒకటే ఇక్కడ ఏంటంటే మనకు స్క్వైర్ కాబట్టి స్క్వైర్ రూట్ కాబట్టి
ఇక్కడ 2 వస్తుందని గుర్తుంచుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ క్యూబ్ రూట్ అనుకో, క్యూబ్ రూట్ అయితే మనకు ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 3/0 ప్లస్ 3/1 ఎన్నిసార్లు ఇస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు నెంబర్ ఒక 4 టైమ్స్ ఇచ్చింది అనుకో, అప్పుడు 3² 3³ ఇలా ఎండ్ అవుతుంది. సో ఆ విధంగా ఉంటుంది క్యూబ్ టు ది పవర్ ఆఫ్ 3 అయితే. ఇఫ్ ఇన్ కేస్ స్క్వేర్ అయితే ఈ విధంగా చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ √7 √7 ఇక్కడ ఇన్ఫినిటీ ఉంటే ఆన్సర్ 7. ఇన్ఫినిటీ లేదు కాబట్టి 7 టు ది పవర్ ఆఫ్ 2/3 - 1/2/3 7 8 - 1/8 7 to the power of 7/8 is the answer. ఓకే, ఇక్కడ 8 - 1 అనే ఈ స్టెప్ రాయాల్సిన అవసరం లేదు, మనం డైరెక్ట్ రాసుకోవచ్చు. కానీ ఏంటంటే నార్మల్ స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం అని చెప్పేసి 8 - 1/8 అని రాస్తాం. జనరల్గా మ్యాథ్స్ స్టూడెంట్స్ అయితే 7 2³ - 1/2³ అంటే వెంటనే 7 to the power of 7/8 అని రాసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ మోడల్ 3. ఇంతకుముందు మనకు ఇచ్చిన వాటిలో మల్టిప్లికేషన్ ఇచ్చింది. ఓకే, ఇప్పుడు ఇది అడిషన్ ప్లస్ ఇన్ఫినిటీ. ఈ అడిషన్ ప్లస్ ఇన్ఫినిటీ ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే ఒక్కసారి ఈ క్వశ్చన్స్ గమనిస్తే 6 12 20 30 42 ఇవన్నీ కూడా మీకు ఎట్లా అనిపిస్తున్నాయి? ఇవన్నీ కూడా మనకు వరుస సంఖ్య లబ్ధం సంబంధించినటువంటి క్వశ్చన్ ఇది. ఈ మోడల్ కాన్సిక్యూటివ్ మల్టిపుల్స్ ఉంటాయి కదా, ఆ కాన్సిక్యూటివ్ మల్టిపుల్స్ సంబంధించినటువంటి క్వశ్చన్ ఇది. 6 ఉంది, 6 మనం ఏమని రాయొచ్చు? 2 × 3 అని రాయొచ్చు. 12 ఉంది, 12 ఏమని రాయొచ్చు? 3 × 4 అని రాయొచ్చు. నెక్స్ట్ 20 ఉంది, 20 ఏమని రాయొచ్చు? 4 × 5 అని రాయొచ్చు. 30 ఉంది, 30 ఏమని రాయొచ్చు? 5 × 6 అని రాయొచ్చు. 42 ఉంది, 42 ఏమని రాయొచ్చు? 6 × 7 అని రాయొచ్చు. ఓకే, అయితే ఇందులో ఇక్కడ మనకు అడిషన్ ఇచ్చింది కదా, సింపుల్ ఆన్సర్ అయిపోయింది ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ అడిషన్ ఇచ్చింది కదా, సో ఈ అడిషన్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి మనం అంటే, అడిషన్ అంటే పాజిటివ్ కాబట్టి ఈ రెండింటిలో ఏది పెద్దదైతే అదే మన ఆన్సర్. 3 ఇస్ ద ఆన్సర్. ఇక్కడ 3 × 4 4 ఇస్ ద ఆన్సర్. ఇక్కడ 4 × 5 5 ఇస్ ద ఆన్సర్. ఇక్కడ 5 × 6 6 ఆన్సర్. ఇక్కడ 6 × 7 7 ఆన్సర్. అయితే కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటే ఏంటంటే వరుస సంఖ్య లబ్ధం. ఈ రెండింటి యొక్క భేదం అనేది మనకు ఒకటి ఉండాలి. ఇప్పుడు 2 × 3 ఉంది, 3 - 2 = 1. 3 × 4 ఉంది, 4 - 3 = 1. ఈ విధంగా 1 వచ్చేటట్టు ఉంటే దాన్ని కాన్సిక్యూటివ్ మల్టిపుల్స్ అంటారు అన్నట్టు. సో ఆ విధంగా ఈ రకమైన మోడల్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే, మనం ఈ రకమైన మోడల్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఒకసారి చూడాలి ఇన్ఫినిటీ ఉందా లేదా. ఇన్ఫినిటీ ఉంటే సేమ్ ఇంతకుముందు చెప్పిన విధంగానే చేయాలి. 2 × 3 ఎందుకు రాసుకున్నాం? ఇక్కడ కాన్సిక్యూటివ్ మల్టిపుల్ సంబంధించిన క్వశ్చన్ కాబట్టి 2 × 3 అని రాసుకున్నాం. ఇందులో పాజిటివ్ ఉంది కాబట్టి మనకు ఆన్సర్ 3. ఇక్కడ 3 × 4 ఇక్కడ పాజిటివ్ ఉంది కాబట్టి ఆన్సర్ 4. ఇక్కడ 4 × 5 ఇక్కడ మన క్వశ్చన్ లో పాజిటివ్ ఉంది కాబట్టి ఆన్సర్ 5. ఇక్కడ 5 × 6 క్వశ్చన్ లో పాజిటివ్ ఉంది కాబట్టి ఆన్సర్ 6. ఇక్కడ 6 × 7 క్వశ్చన్ లో పాజిటివ్ ఉంది కాబట్టి ఆన్సర్ 7. అంటే సింపుల్ థింగ్ ఏంటంటే, మనకు అడిషన్ ఇచ్చి ఇన్ఫినిటీ ఉంటే అది కాన్సిక్యూటివ్ మల్టిపుల్ అయితే, కండిషన్స్ గుర్తుంచుకోండి, అడిషన్ ప్లస్ ఇన్ఫినిటీ కాన్సిక్యూటివ్ మల్టిపుల్ అయితే అందులో పాజిటివ్ ఉంటే ఏదైతే బిగ్ నెంబర్ ఉంటుందో అదే మన ఆన్సర్. బిగ్ నెంబర్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, ఒకవేళ మైనస్ ఉంటే ఏమవుతుంది? మైనస్ అంటే స్మాల్ నెంబర్ అనేది మనకు ఆన్సర్ అవుతుంది. అది మనం తర్వాత డిస్కస్ చేద్దాం, నెక్స్ట్ మోడల్లో అది మనం డిస్కస్ చేద్దాం. చూడండి, సేమ్ క్వశ్చన్, సేమ్ అదే మోడల్ కానీ నెగిటివ్ ఇచ్చింది. ఇక్కడ
సేమ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం మీకు అర్థం కావాలని చెప్పేసి. ఇక్కడ 6 ఉంది, 12 ఉంది, 20 ఉంది, 30 ఉంది, 42 ఉంది. సేమ్ ఇది కూడా కాన్సిక్వేటివ్ సంబంధించిన క్వశ్చన్. ఇక్కడ మనకు అక్కడ అడిషన్ ఉంది కాబట్టి పెద్ద నెంబర్ తీసుకున్నాం మనం. ఇక్కడ 2 into 3 is equal to 6. ఓకే, ఇక్కడ మనం సబ్ట్రాక్షన్ ఉంది కాబట్టి 2 is our answer. ఇక్కడ 5 into 6, 5 is our answer. ఇక్కడ 6 into 7, 6 is our answer. ఇక్కడ 4 into 5, 4 is our answer. ఇక్కడ 3 into 4, 3 is our answer. సింపుల్ థింగ్. ఒక్కసారి మనం చూడగానే ఆన్సర్ పెట్టేసేయాలి అంతే. మళ్ళీ మనం పెన్ను బట్టి పేపర్ బట్టి టైం వేస్ట్ చేయద్దు. ఏంటంటే ఒక్కసారి మనం ఎగ్జామ్స్కి పోయే ముందు ఈ మోడల్స్ అన్ని జస్ట్ ఒక్క 5 minutes ఏది ఇచ్చినప్పుడు ఏం చేయాలి అని మైండ్ పెట్టుకునే సరిపోతుంది. లేకుంటే దీన్ని సాల్వ్ చేయడం చాలా కష్టం, టైం వేస్ట్ అవుతుంది. సింపుల్ క్వశ్చన్ మార్కులు అవసరం కోల్పోవడం జరుగుతుంది. కాబట్టి సింపుల్ గా ప్రాక్టీస్ చేసి ఒక 5 minutes చూసుకుంటే సరిపోతుంది ఏ మోడల్ వేసినప్పుడు ఏం చేయాలి. ఓకే, ఇక్కడ మనకి ఏమని ఇచ్చిండు? 4th మోడల్లో నెగిటివ్ ఇచ్చిండు, ఇన్ఫినిటీ ఇచ్చిండు అండ్ కాన్సిక్యూటివ్ మల్టిపుల్ ఇచ్చిండు. మల్టిపుల్ కాన్సిక్యూటివ్ మల్టిపుల్ కాకుండా వరుస లబ్ధాలు కాకుంటే ఏం చేయాలి అనేది దానికి కూడా ఒక మోడల్ ఉంటుంది, ఆ తర్వాత డిస్కస్ చేద్దాం. ప్రస్తుతానికైతే ఇది చూస్తే మనకు పాజిటివ్ ఇస్తే ఇన్ఫినిటీ ఇచ్చి, పాజిటివ్ ఇస్తే కాన్సిక్యూటివ్ మల్టిపుల్ ఇస్తే, ఈ 3 ఇచ్చినప్పుడు పాజిటివ్ అయితే మా ఆన్సర్ బిగ్ నెంబర్. ఓకే, ఒక్క నిమిషం. ఇలా ఇస్తే ఇన్ఫినిటీ, పాజిటివ్, కాన్సిక్యూటివ్ మల్టిపుల్ ఇలా ఇస్తే మన ఆన్సర్ ఏంటి? బిగ్ నెంబర్. ఓకే, అదే ఇన్ఫినిటీ ఇచ్చి, నెగిటివ్ ఇచ్చి, కాన్సిక్యూటివ్ మల్టిపుల్ ఇస్తే, వరుస సంఖ్యల లబ్ధం ఇస్తే మన ఆన్సర్ స్మాల్ నెంబర్. అదొక్కటి గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఓకే, కాన్సిక్యూటివ్ మల్టిపుల్ అంటే చాలా మందికి అర్థమైంది అనుకుంటున్నా. అర్థం కాని వాళ్ళకి మళ్ళీ ఒకసారి చెప్తున్నా. కాన్సిక్యూటివ్ మల్టిపుల్ అంటే ఏం లేదు, ఆ 2 సంఖ్యల యొక్క భేదం అనేది 1 ఉండాలి. మైనస్ చేసినప్పుడు ఆన్సర్ 1 రావాలి. ఇప్పుడు ఇవన్నీ చూసుకో. 2 ఉంది, 3 ఉంది, 3 - 2 1, 4 - 3 1, 5 - 4 1, 7 - 6 1. ఈ విధంగా 1 వస్తే దాన్ని కాన్సిక్యూటివ్ మల్టిపుల్ అంటారు. ఓకే, నెక్స్ట్ మోడల్. ఒక్కసారి చూడండి. ఇంతకుముందు చెప్పినా కదా మీకు కాన్సిక్యూటివ్ మల్టిపుల్ ఇవ్వకుండా ఉంటే ఎట్లా. సేమ్ క్వశ్చన్, ఇంతకుముందు లాగానే సేమ్ క్వశ్చన్, తేడా ఏం లేదు. కానీ ఇక్కడ మనకు ఇన్ఫినిటీ ఇచ్చిండు, అడిషన్ ఇచ్చిండు, కానీ కాన్సిక్యూటివ్ మల్టిపుల్ ఇవ్వకుండా నార్మల్ నెంబర్ ఇచ్చిండు. ఓకే, సేమ్ థింగ్. ఇక్కడ ఇన్ఫినిటీ ఇచ్చిండు, నెగిటివ్ ఇచ్చిండు, కాన్సిక్యూటివ్ మల్టిపుల్ ఇవ్వకుండా నార్మల్ నెంబర్ ఇచ్చిండు. సో ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? అయితే దీన్ని మనం 2 రకాలుగా వేయచ్చు. కానీ ఏంటంటే ఎగ్జామ్లో మనకి ఇచ్చిన ఆప్షన్స్ బట్టి మనం వెళ్ళిపోవాలి. ఇక్కడ మనకి ఏమన్నా ఇచ్చిండు? 1 <= x <= 2 అని ఇచ్చిండు. సో ఈ విధంగా మనకు వచ్చేటట్టు మనం చూసుకోవాలి. ఇప్పుడు ఏంటి, మనకు కాన్సిక్యూటివ్ మల్టిపుల్ ఇవ్వలేదు కాబట్టి మనం కాన్సిక్యూటివ్ మల్టిపుల్ ని మన నుంచి మనమే తీసుకోవడం జరుగుతుంది. ఎట్లా అంటే ఇక్కడ 3 ఉంది కదా, 3 ఉండి మనకు పాజిటివ్ ఉంది. 3 అని కాదు, ఇక్కడ ఏదైనా సరే, ఎనీ నెంబర్ ఏదైనా సరే, కానీ ఇక్కడ మనకు పాజిటివ్ ఇచ్చింది కదా. పాజిటివ్ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఆ ఇచ్చిన నెంబర్ కనుక కాన్సిక్యూటివ్ మల్టిపుల్ కాకపోతే, వరుస సంఖ్యల లబ్ధం కాకపోతే, ఆ ఇచ్చిన నెంబర్ కి రైట్ సైడ్ లో మనకు వెంటనే వచ్చే కాన్సిక్యూటివ్ మల్టిపుల్ తీసుకోవాలి మనం. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ ఇచ్చిన క్వశ్చన్ లో నెగిటివ్ ఉంది అనుకోండి, నెగిటివ్ ఉంటే మనకి ఇచ్చినటువంటి నెంబర్ కి లెఫ్ట్ సైడ్ రావాలి. లెఫ్ట్ సైడ్ కాన్సిక్యూటివ్ నెంబర్ ఏదంటే అది తీసుకోవాలి మనం. ఇప్పుడు 3 ఉంది. ఓకే, 3 తర్వాత మనకు వచ్చే కాన్సిక్యూటివ్ నెంబర్ ఏంది? 6 వస్తుంది. ఓకే, ఇప్పుడు 6 అంటే ఏంటి? 2 × 3 = 6 మనకు. ఓకే, అయితే x = ఎంత అంటుండు. సో ఇక్కడ ఆప్షన్ ఏమని ఇచ్చిండు? 1 <= x <= 2, 2 <= x <= 3, 3 <= x <= 4, 4 <= x <= 5 అని ఇచ్చిండు. ఓకే, అయితే ఇందులో మనం ఏమని చెప్పినాం? ఒకవేళ పాజిటివ్ ఇస్తే ఇచ్చిన నెంబర్ నుంచి రైట్ సైడ్ వెంటనే వచ్చే కాన్సిక్యూటివ్ నెంబర్ తీసుకోవాలి మనం. వెంటనే వచ్చేదంటే 3 తర్వాత ఏంటి? 6 వస్తుంది కాన్సిక్యూటివ్ నెంబర్ అంటే. ఓకే, సో దీన్ని మల్టిపుల్ ఏంటి? 2 × 3 = 6.
సో ఇప్పుడు ఈ ఆన్సర్ ఏంటంటే ఎక్స్ అనేది 2 ≤ x ≤ 3 అన్నట్టు. ఆ రెండు మల్టిపుల్స్ ఏవైతే ఉంటాయో వాటి మధ్యలో మన ఎక్స్ వాల్యూ ఉంటుంది అన్నట్టు. సో దీని ప్రకారం మన ఆన్సర్ ఏంటి? ఆన్సర్ బి. ఓకేనా? సేమ్ ఇప్పుడు కింద చూడండి, క్వశ్చన్ లో నెగిటివ్ ఇచ్చిండు. నెగిటివ్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి? 7 ఇచ్చిండు, నెగిటివ్ ఇచ్చిండు. నెగిటివ్ ఇస్తే లెఫ్ట్ సైడ్ వచ్చే కాన్సిక్యూటివ్ నెంబర్ ఏంటి అది చూడాలి మనం. 7 కి లెఫ్ట్ సైడ్ ఉండే కాన్సిక్యూటివ్ నెంబర్ మళ్ళీ అగైన్ ఏమొస్తుంది? 6 వస్తుంది. 6 మల్టిపుల్స్ ఏంటి? 2 × 3 కాన్సిక్యూటివ్ మల్టిపుల్స్. సో ఇక్కడ కూడా మనకి ఏమైతుంది ఆన్సర్? 2 ≤ x ≤ 3 అవుతుంది. యాక్చువల్ నేను వేరే ఎగ్జాంపుల్ తీసుకోవాలి కానీ అనుకోకుండా జరిగింది. ఓకే తీసుకుందాం. ఏం తీసుకుందాం? x మనకు మైనస్ ఇచ్చేటట్టు తీసుకుంటే 13 - √13 - ఇచ్చింది అనుకుందాం. ఓకే, 13 కి మనకు లెఫ్ట్ సైడ్ లో వచ్చే ఇమీడియట్ కాన్సిక్యూటివ్ నెంబర్ ఏంటి? 12 వస్తుంది. 12 అంటే ఏంటి? 3 × 4. ఓకే, అంటే x అనేది 3 ≤ x ≤ 4. 3 కి 4 కి మధ్యలో x వాల్యూ ఉంటుంది అని అర్థం. ఓకే, దీన్ని ఇంకో రకంగా కూడా చేయొచ్చు. ఏంటి అంటే మనకి ఇలా ఇచ్చినప్పుడు √4a + 1 + 2 అనే ఒక ఫార్ములా ఉంటుంది. ఓకే, మనకు ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చినప్పుడు ఇలా చేయాలి. మనకు ఇంకో వేరే రకంగా ఆప్షన్స్ ఇచ్చినప్పుడు మనకి ఈ ఫార్ములా వేసుకొని చేయాలి. యాక్చువల్లీ ఈ ఫార్ములా వేసిన అవసరం లేదు, ఎందుకంటే మనకు వేరే రకంగా ఆప్షన్స్ ఇచ్చినా సరే ఆ ఆప్షన్ తో మనకి ఇక్కడ తెలిసిపోతుంది కదా. ఇప్పుడు కాన్సిక్యూటివ్ నెంబర్ కాదు, నెక్స్ట్ కాన్సిక్యూటివ్ నెంబర్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్వశ్చన్ తీసుకుందాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ తీసుకుందాం. ఇక్కడ √3 అని ఉంది. మన కాన్సిక్యూటివ్ నెంబర్ 6 అని తెలుసు, అంటే 2 కి 3 కి మధ్యలో ఉంటుందని మనకు తెలుసు ఆన్సర్. సో ఇచ్చిన ఆప్షన్ లో మనకు ఏ ఆన్సర్ అయితే 2 కి 3 కి మధ్యలో ఉంటుందో అదే ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. దానికోసం మనం ప్రత్యేకించి మళ్ళీ క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. ఇచ్చిన ఆప్షన్ లోనే మనకు 2 కి 3 కి మధ్యలో ఏ వాల్యూ ఉంటే దాన్ని ఆన్సర్ పెట్టేసుకుంటే సరిపోతుంది. లేదు అనుకుంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చేసి చూపెడతా, చూడండి. సింపుల్ గా ఒక్క నిమిషం. 4a + 1 √ +1/2. ఫస్ట్ క్వశ్చన్ తీసుకుంటే 4a ప్లేస్ లో 3, ఇక్కడ 3 ఉంది కదా మనకు. ఓకే, 3 + 1/2 = ఎంత? 12 + 1/2. సారీ, స్క్వేర్ రూట్ 12 + 1/2. 12 అంటే మనకు స్క్వేర్ రూట్ అనేది ఎంత అవుతుంది? మనకు మినిమం 12 కంటే కింది పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే 9. ఓకే, 9 అంటే √9 అంటే మనకు ఆన్సర్ ఏమొస్తుంది? 3 వస్తుంది. ఓకే, అంటే ఇది మనకి ఇప్పుడు ఈ √12 అనేది ఏమవుతుంది? 3+ అవుతుంది, అవునా? ఓకే, 3+ కి ఒకటి కలుపుతుంది అంటే 4+ అవుతుంది. భాగాహారం అయితే 4+ సంథింగ్ అవుతుంది, అంటే 4 పాయింట్ చేంజ్ అయితే అవుతుంది. ఓకే, అంటే 4 పాయింట్ చేంజ్ బై 2. ఇక్కడ 4/2 అంటే మన ఆన్సర్ ఎంత? 2 వస్తుంది. ఓకే, కానీ ఇక్కడ మనకి ఏమైనా ఉంది? 4 పాయింట్ ఏముంది అంటే 2 పాయింట్ వస్తుంది. సో ఆన్సర్ ఏమవుతుంది? 2 కి 3 కి మధ్యలో ఉంటుంది ఆన్సర్. 2 చేంజ్ అంటే 2 కంటే కొంచెం ఎక్కువ, 3 కంటే కొంచెం తక్కువ, అంటే 2 కి 3 కి మధ్యలో మనకు x అనేది ఉంటుంది. సో మనకు వచ్చిన ఆన్సర్ ఏంటి ఇక్కడ? ఫస్ట్ ఇదే కదా, 2 ≤ x ≤ 3. అదే కదా మనకు వచ్చిన ఆన్సర్, ఇదే కదా. అంతే, సేమ్ అదే. ఇప్పుడు మనకి ఇస్తుంది కూడా మనకి ఏమైనా వచ్చింది ఇక్కడ సేమ్. ఇప్పుడు ఇచ్చే ఆప్షన్ లో ఏముంటుంది అంటే √12 + 1/2 అని ఇస్తాడు. √12 + 1/2 అని ఇస్తాడు. ఈ ఆప్షన్ అనేది మనకు ఆన్సర్ లో ఉంటుంది. సో దీనికోసం చెప్పేసి మనం ఎంత ఫార్ములా గుర్తుంచుకొని ఎంత రాసుకొని ఎంత చేయాల్సిన అవసరం లేదు మనం. ఓకే, డైరెక్ట్ మనం ఇట్లనే చూసుకుంటే మనకు 2 కి 3 కి మధ్యలో ఉంటుంది. ఓకే, డన్. ఇప్పుడు ఆప్షన్ ఇస్తాడు. ఆప్షన్ 1 ఆఫ్ ద ఆప్షన్ ఇది. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఇది 2 కి 3 కి మధ్యలో ఉంటుందని అనుకోవడానికి మనకి ఎంత సమయం పడుతుంది? కొన్ని సెకండ్లు అయిపోతుంది. ఆ 4 ఆప్షన్ కూడా చూసుకోవడానికి మనకు కొన్ని సెకండ్ల టైం సరిపోతుంది అంతే. దానికోసం ఈ ఫార్ములా గుర్తుంచుకొని ఇదంతా చేయడం మనకు అవసరం లేదు. సో మనం ఎలా చేద్దామంటే ఇప్పుడు నేను చెప్పిన ఫస్ట్ మోడల్ ఉంది కదా, ఇదే విధంగా
ఇమీడియట్ పాజిటివ్ అయితే ఒకటి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మోడల్ 5 లో మనకు కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఇవ్వకుంటే నార్మల్ నెంబర్ ఇస్తే మనమే కాన్సిక్యూటివ్ నెంబర్ దగ్గరకు పోవాలి. పాజిటివ్ అయితే ఇమీడియట్ రైట్ కాన్సిక్యూటివ్ నెంబర్, నెగిటివ్ అయితే ఇమీడియట్ లెఫ్ట్ కాన్సిక్యూటివ్ నెంబర్ తీసుకొని ఆ మల్టిపుల్స్ ఏవైతే రెండు ఉంటాయో ఆ రెండింటి మధ్యలో మనకు ఎక్స్ వాల్యూ అనేది బిలాంగింగ్ గా ఉంటుంది. ఓకే, ఎక్స్ వాల్యూ అనేది బిలాంగింగ్ గా ఉంటుంది ఆ రెండింటి మధ్యలో, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇక్కడ ఏదైనా ఉండండి ఆన్సర్, ఇది స్మాల్ అని అనుకుందాం, మీ క్యాపిటల్ అని అనుకుందాం, ఈ విధంగా ఉండిపోతుంది ఆన్సర్ అనేది. ఓకే, మా ఆప్షన్స్ లో ఈ విధంగా ఇస్తే వెల్ అండ్ గుడ్, డైరెక్ట్ పెట్టేయచ్చు. ఒకవేళ ఇంతకుముందు అన్నట్టు మనకు √12 + 1/2 అనే టైప్ గా ఇస్తే ఆ ఇచ్చిన 4 ఆప్షన్స్ లో మనకు ఏది సూటబుల్ అవుతుందో దాన్ని మనం ఆన్సర్ టిక్ చేసుకుందాం. ఓకే, మోడల్ నెంబర్ 6. ఈ మోడల్లో మనం ఏంటంటే ఒక్కసారి ఈ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. 5³ √25 √5³ √25 ఇన్ఫినిటీ. ఇందులో ఎక్స్ వాల్యూ ఎంత అని అడుగుతుంది. ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు, 5³ దీన్ని మనం 5² అని రాసుకోవచ్చు, 5³ మళ్ళీ అగైన్ దీన్ని మనం 5² అని రాసుకోవచ్చు. అంటే ఇండైరెక్ట్ మనం ఇక్కడ ఏమని ఇచ్చింది మనకు 5³ √5², 5³ 5² అని ఇచ్చిండు. సో ఈ విధంగా మనకు ఒకటే నెంబర్ ని రిపీట్ చేస్తూ ఇస్తే మనం దాన్ని మళ్ళీ మనం మాడిఫై చేసుకోవచ్చు. మాడిఫై చేసుకున్న తర్వాత కింద మనకు బేస్ లో ఏదైతే నెంబర్ రిపీటెడ్ గా ఉంటుందో అదే మనకు ఆన్సర్ అవుతుంది. అంటే ఇప్పుడు దీని ఆన్సర్ ఎంత మనకు 5. సేమ్ థింగ్ ఇక్కడ చూడండి, 7³ 49, 7³ 49 మనం ఏం రాసుకోవచ్చు, 7² అంటే ఇక్కడ మనకి బేస్ లో ఏముంది 7³ 7². సో మనకి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది 7. ఇంతేనండి, సింపుల్. దీనికి మనకు పెన్ అవసరం లేదు, పేపర్ అవసరం లేదు, డైరెక్ట్ చూడండి మనం ఆన్సర్ పెట్టేయచ్చు. ఇంతకుముందు ఇచ్చిన మోడల్ కూడా అంతే, డైరెక్ట్ చూడండి మనం ఆన్సర్ పెట్టేయచ్చు. ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. మీకు అర్థం కావాలని చెప్పేసి నేను ఇంతగానో ఇక్కడ పెన్ను పెట్టి రాసిన కాబట్టి మీరు పెన్ను పేపర్ పట్టకుండా కదా, పెన్ పేపర్ పట్టినా కాబట్టి మీకు అర్థం కావడానికి ఇఫ్ ఇన్ కేస్ నాకు కనుక అదే క్వశ్చన్ ఎగ్జామ్ లో వస్తే చూసి పెట్టేస్తా, మీరు కూడా పెట్టేస్తారు. జస్ట్ ప్రాక్టీస్ అంతే, ప్రాక్టీస్ చేస్తే పెట్టేస్తారు అంతే. మోడల్ అయిపోయింది. నెక్స్ట్ మోడల్ క్వశ్చన్స్. Model 4 completed, Model 5 completed. ఇదో మోడల్ మిస్ అయింది ఇందులో. ఓకే మోడల్ 5, మోడల్ 6. మోడల్ 6 కంప్లీట్ అయింది. ఓకే ఫైన్. దెన్ ఇప్పుడు చూడండి మోడల్ 7. మోడల్ 7లో on the root of 66 plus 5 root 66 plus 5 root 66 dash 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 infinity. ఈ విధంగా మనకు క్వశ్చన్ ఇస్తే ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఇదేంటి 66, 11 into 6 is equal to 66 అవునా. ఇక్కడ 11 minus 6 is equal to ఎంత 5. ఇక్కడ మనకి ఏముంది 5. నెక్స్ట్ కూడా 5 ఉంటుంది. సో ఈ విధంగా క్వశ్చన్స్ మనకి ఇస్తే ఇక్కడ మల్టిపుల్ ఇచ్చి వాటి డిఫరెన్స్ ఇక్కడ మనకి ఇచ్చింది అనుకో క్వశ్చన్స్ లో,
అప్పుడు మన ఆన్సర్ ఏమవుతుందంటే పాజిటివ్ ఉంటే బిగ్ నెంబర్ మన ఆన్సర్, బిగ్ నెంబర్ మన ఆన్సర్. ఓకే, ఒక నిమిషం క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక్కడ మనకి ఏమని ఇచ్చిండు, 66 అని ఇచ్చిండు. 66 మనం ఏమని రాసుకోవచ్చు, 11 into 6 అని రాసుకోవచ్చు. ఓకే, ఈ 11 into 6 కంటే ఈ 11 కి 6 కి మధ్యలో మనకు గ్యాప్ ఎంత ఉంటుంది, 5 ఉంటుంది. ఇదే 5 మనకు ఇక్కడ ఇచ్చిండు. ఓకే, సో ఇలా ఈ విధంగా మనకు ఇచ్చినప్పుడు మనకు పాజిటివ్ ఉంటే బిగ్ నెంబర్ ఇస్ అవర్ ఆన్సర్. ఇక్కడ 11 ఈజ్ అవర్ ఆన్సర్. ఒకవేళ మైనస్ ఉంటే స్మాల్ నెంబర్. కింద చూడండి మైనస్ ఉంది ఇక్కడ. సేమ్ క్వశ్చన్, అందుకోసం తీసుకున్నాం, కన్ఫ్యూజ్ కావద్దని చెప్పేసి సేమ్ క్వశ్చన్ తీసుకున్నాం. ఇక్కడ చూడండి 66 ఉంది. 66 అంటే ఏంటి, 11 into 6 is equal to 66. ఇక్కడ ఇది సాటిస్ఫై అయిపోయింది. 11 minus 6 is equal to 5. ఇక్కడ ఇది కూడా సాటిస్ఫై అయిపోయింది. సో మన ఆన్సర్ ఏంటి, ఇప్పుడు ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ మనం చూడాలి, మంచిగా చూడాలి క్వశ్చన్. మైనస్ ఉందా, ప్లస్ ఉందా? ప్లస్ ఉంటే బిగ్ నెంబర్, మైనస్ ఉంటే స్మాల్ నెంబర్. ఇక్కడ మన ఆన్సర్ ఏంటి, 6. ఇది మోడల్ 7. నెక్స్ట్ మోడల్ 8. ఇట్లా ఈ మోడల్ 8 లో మాకు 7 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 7 మైనస్ స్క్వేర్ రూట్, ఇలా ఈ విధంగా ఒకటే నెంబర్ ఇచ్చి ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ అనుకుంటే ఆల్టర్నేటివ్ ఇచ్చి ఇన్ఫినిటీ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే సింపుల్, దీనికి ఒక ఫార్ములా ఉంటుంది మనకు. 4a minus 3 plus 1 by 2. Okay, 4a minus 3 plus 1 by 2. ఇక్కడ 4a ప్లేస్ లో 7 minus 3 plus 1 by 2. ఏమనుకోకండి, మనకు పెన్ టాబ్లెట్ అలవాట్లేదు, కొత్తగా తీసుకున్నా, సో కొంచెం రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి దీంతో. 28 minus 3 plus 1 by 2 square root of 25 plus 1 by 2 is equal to 5 plus 1 by 2, 6 by 2, 3. Our answer is 3. ఓకే, ఇది మనకు పాజిటివ్ ఇచ్చింది కాబట్టి ఇక్కడ స్క్వేర్ రూట్ పాజిటివ్ ఇచ్చింది కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ 4a minus 3 plus 1 by 2 అని రాసుకున్నాం. ఇఫ్ ఇన్ కేస్ ఇదే క్వశ్చన్ కింద సేమ్ క్వశ్చన్ తీసుకున్నాం, మళ్ళీ సేమ్ మీకు కన్ఫ్యూజ్ అవ్వదని చెప్పేసి సేమ్ క్వశ్చన్ తీసుకున్నాం. ఇక్కడ మనకి ఏంటి, నెగిటివ్ ఇచ్చింది. 7 minus 7 plus √7 minus √7 ప్లస్, అంటే ఇక్కడ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్, ఇక్కడ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్, సేమ్ థింగ్. ఒకటే నెంబర్ రూట్ లో ఇచ్చి ఇన్ఫినిటీ ఇచ్చి పాజిటివ్ మైనస్ పాజిటివ్ తో స్టార్ట్ అయ్యి ఆల్టర్నేటివ్ గా వెళ్తూ ఉంటే మనం ఇక్కడ +1 తీసుకుంటాం. ఓకే, అదే ఒకవేళ నెగిటివ్ తో స్టార్ట్ అయింది అనుకో, సేమ్ క్వశ్చన్. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ 4a minus 3 under root of 4a minus 3, ఇక్కడ -1 తీసుకుంటాం. -1 by 2 అంటే ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ ఎంత, 4 7 minus 3 -1 under root by 2 is equal to 28 minus 3 25. Okay, square root of 25 minus 1 by 2. మనకు ఆన్సర్ ఏమవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ 25 అంటే 5 minus 1 అంటే 4 by 2 అంటే ఆన్సర్ మనకు 2 అవుతుంది. ఓకే, ఈ విధంగా చేయాలి. పాజిటివ్ మైనస్ ఆల్టర్నేటివ్ వెళ్తూ ఉంటుంది. కింద మనకు నెగిటివ్ ప్లస్ అని చెప్పేసి ఆల్టర్నేటివ్ వెళ్తాం. పాజిటివ్ గా వెళ్తే ఇక్కడ మనం పాజిటివ్ తీసుకుంటాం, నెగిటివ్ వెళ్తే నెగిటివ్ తీసుకుంటాం. ఓకే, నెక్స్ట్ మోడల్ 9. ఇది డిఫరెంట్ నెంబర్స్ అండి. ఈ విధంగా మనకు డిఫరెంట్ నెంబర్స్ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే, ఈ విధంగా డిఫరెంట్ నెంబర్ ఇచ్చినప్పుడు మనం రైట్ సైడ్ నుంచి రావాలి. ఒక్కసారి గమనిస్తాం, ఇక్కడ 25 ఉంది. 25 అంటే ఏంటి, స్క్వేర్ రూట్ ఆఫ్ 25 అంటే ఏంటి, 5. ఓకే, సో
ఇక్కడ 44 ప్లస్ 5 49. ఓకేనా? స్క్వేర్ రూట్ ఆఫ్ 49 ఏంటి? 7. సో ఇక్కడ 71 మైనస్ 7. 71 మైనస్ 7 అంటే 64. 64 అంటే ఏంటి? స్క్వేర్ రూట్ ఆఫ్ 64 అంటే ఏంటి? 8 వస్తుంది. ఓకే, ఇక్కడ 73 ప్లస్ 8 ఇది కూడా ఎంత? 81. స్క్వేర్ రూట్ ఆఫ్ 81 అంటే ఎంత? 9. సో ఈ విధంగా మనకు క్వశ్చన్ డిఫరెంట్ క్వశ్చన్స్ ఇచ్చి రూట్స్ ఇచ్చినప్పుడు ఏంటంటే మనం లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చినాం అనుకో మనకి ఎంత టైం తీసుకుని ఆన్సర్ రాదు. ఇంత చిన్న క్వశ్చన్, ఇంత ఈజీ క్వశ్చన్ చూడండి, పెన్ అవసరం పేపర్ వస్తుంది, డైరెక్ట్ మీరు చెప్పవచ్చు. 5 44 ప్లస్ 5 49 అంటే 7. 71 మైనస్ 9 ఎంత? 64. 71 మైనస్ 7 సారీ 64. 64 అంటే 8. 8 అంటే 73 ప్లస్ 8 81 అంటే ఆన్సర్ 9. పెట్టేయచ్చు. నేను మీకు చెప్తున్నాను కాబట్టి ఇంత లేట్, జస్ట్ మైండ్ లో క్యాలిక్యులేట్ చేస్తే అక్కడక్కడ అయిపోతే పెట్టేస్తాం మనం. సో అందుకోసమని పెన్ను పేపర్ అవసరం లేకుండా మనం రైట్ సైడ్ నుంచి రావాలి. లెఫ్ట్ సైడ్ నుంచి వస్తే మనకు కష్టం అండి, అసలు ఈ ఆన్సర్ చేయాలని మనం ఉన్న టైం అంతా జరపడం. సో మనం ఇక్కడ 25 రైట్ సైడ్ నుంచి రావాలి. 25 అంటే 5 స్క్వేర్. ఓకే, ఇప్పుడు చూడండి దీన్ని మనం ఏమని రాసుకోవచ్చు? స్క్వేర్ రూట్ ఆఫ్ 73 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 71 మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 44 plus 5 is equal to square root of 73 plus square root of 71 minus 44 plus 9 అంటే 49. 49 అంటే 7 square అంటే minus 7 is equal to 73 plus square root of 64 is equal to square root of 73 plus condition is equal to square root of 73 plus 8 is equal to square root of 81 9. ఓకే, ఈ విధంగా మనకు డిఫరెంట్ నెంబర్స్ ఇచ్చి డిఫరెంట్ సైన్స్ ఇచ్చినా సరే మనం ఏం చేయాలంటే రైట్ సైడ్ నుంచి రావాలి. రైట్ సైడ్ నుంచి వస్తే మనకు సొల్యూషన్ దొరికిపోతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ డిఫరెంట్ వేరే క్వశ్చన్ తీసుకోవడం జరిగింది. 49 అంటే 7 స్క్వేర్ is equal to 49 అంటే 7. 71 మైనస్ 7 అంటే 64 అవుతుంది. ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ 64 అంటే ఎంత? 8. ఓకే, ఇక్కడ ఏముంది? 73 ప్లస్ 8. 73 ప్లస్ 8 ఎంత? 81. స్క్వేర్ రూట్ ఆఫ్ 81 ఎంత? 9. 130 మైనస్ 9 అంటే ఎంత? 121. స్క్వేర్ రూట్ ఆఫ్ 121 ఎంత? 11. 11 is our answer. ఓకే, 11 is our answer. చూడండి, square root of 130 minus square root of 73 plus square root of 71 minus 7 square root of 130 minus square root of 73 plus square root of 64. Square root of 130 minus square root of 73 plus 8 is equal to square root of 130 minus square root of 81 is equal to square root of 130 minus 9 is equal to square root of 121 is equal to 11. Is our answer. So ఇదంతా చేయకుండా డైరెక్ట్ చూడంగానే 49 అంటే 7 స్క్వేర్, 71 మైనస్ 164 అంటే 8, 73 ప్లస్ 8 81 అంటే 9, 130 మైనస్ 9 121 అంటే 11. డైరెక్ట్ డేస్ ఆన్సర్. ఓకే, సో ఈ విధంగా మనం 9 మోడల్స్ డిస్కస్ చేయడం జరిగిందండి. ఇప్పటివరకు అయితే 9 మోడల్స్ డిస్కస్ చేయడం జరిగింది. మోడల్ నెంబర్ 1 మనకు మల్టిప్లికేషన్ ఇచ్చి ఇన్ఫినిటీ ఇస్తే అప్పుడు మన ఆన్సర్ ఏ నెంబర్ అయితే ఇచ్చిందో అదే ఆన్సర్. ఓకే, అది మోడల్ నెంబర్ 1. మోడల్ నెంబర్ 2లో మనకు మల్టిప్లికేషన్ ఇచ్చిండు కానీ ఇన్ఫినిటీ లేడు. అలాంటప్పుడు ఏం చేయాలి? x పవర్ 2 పవర్ n మైనస్ 1 బై 2 పవర్ n ఆ మోడల్లో సాల్వ్ చేసుకుంటే ఆన్సర్ దొరికేస్తుంది. ఓకే, నెక్స్ట్ మోడల్ 3. మోడల్ 3లో మనకు అడిషన్
ఇన్ఫినిటీ, కాన్సిక్యూటివ్ మల్టిపుల్స్ ఈ మూడు ఇచ్చిండు. ఈ మూడు ఇచ్చినప్పుడు మనకు అడిషన్ ఇచ్చింది కాబట్టి బిగ్గర్ నెంబర్ ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, కాన్సిక్యూటివ్ మల్టిపుల్స్ లో ఏదైతే బిగ్ నెంబర్ ఉంటుందో అది మన ఆన్సర్. అది మోడల్ 3. మోడల్ 4 లో సేమ్ థింగ్, కానీ ఇక్కడ మనం నెగిటివ్ ఇచ్చింది. నెగిటివ్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, స్మాల్ నెంబర్ ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ మోడల్ 5. మోడల్ 5 లో ఏమి ఇచ్చిండు, అడిషన్ ఇచ్చిండు, ఇన్ఫినిటీ ఇచ్చిండు, కానీ ఏంటంటే కాన్సిక్యూటివ్ మల్టిపుల్ లేడు. కాన్సిక్యూటివ్ మల్టిపుల్ లేకుండా ఏం చేయాలి మనం అంటే వరుస సంఖ్యలు లబ్ధం వేయలేదు. వరుస సంఖ్యలు లబ్ధం వేయకుంటే ఏం చేయాలి మనం, సింపుల్ థింగ్, ఒకవేళ పాజిటివ్ అయితే రైట్ సైడ్ కాన్సిక్యూటివ్ నెంబర్ తీసుకోవాలి, నెగిటివ్ అయితే లెఫ్ట్ సైడ్ కాన్సిక్యూటివ్ నెంబర్ తీసుకోవాలి, అంటే వరుస సంఖ్యల లబ్ధం తీసుకోవాలి. తీసుకొని ఆ రెండింటి మధ్యలో మనకు ఎక్స్ బిలాంగింగ్ ఐటమ్ చూసుకోవాలి అంతే. ఇఫ్ ఇన్ కేస్ మనకు ఆప్షన్స్ లో డైరెక్ట్ ఇచ్చేస్తే ఆన్సర్ పెట్టేద్దాం, లేకపోతే సాల్వ్ కాకుండా ఉంటే అందులో ఆప్షన్స్ లో మనకు ఏది బిలాంగింగ్ ఎక్కడ బిలాంగింగ్ ఉంటుందో మనకు తెలుసు, ఎక్స్ వాల్యూ ఎక్కడ బిలాంగింగ్ ఉంటుందో మనకు తెలుసు. సో ఇచ్చిన ఆప్షన్స్ లో ఎక్కడ బిలాంగింగ్ ఉంటే దాన్ని ఆన్సర్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది అంతే. దానికోసం అని చెప్పేసి పెన్ పేపర్ టైం అయితే వేస్ట్ చేసుకుంటాం, జస్ట్ ప్రాక్టీస్ చేస్తే మీకు వచ్చేస్తుంది, టైం వేస్ట్ చేసుకుంటుంది అంతే. నెక్స్ట్ మోడల్ 6. ఇట్లా మోడల్ 6 ఇచ్చినప్పుడు ఏమని ఇచ్చిండు, సింపుల్ థింగ్, ఒకటే నెంబర్ ఇవ్వకుండా మనం కన్ఫ్యూజ్ చేయడానికి 5 క్యూబ్ అని ఇచ్చింది. దీన్ని 5 స్క్వేర్ ఇవ్వకుండా 25 డిఫరెంట్ ఇచ్చింది. డిఫరెంట్ నెంబర్ మనం అనుకోవాలి అంతే, ఏం లేదు అందులో. సింపుల్, అన్ని చూస్తే ఒక స్టెప్ వేసుకుంటే అన్ని సేమ్ నెంబర్ ఉంటాయి. అట్లా సేమ్ నెంబర్ ఉన్నప్పుడు బేస్ నెంబర్ ఏదైతే ఉంటుందో అది మన ఆన్సర్. ఇక్కడ మనకు బేస్ ఏముంది, ఇక్కడ ఇందులో బేస్ ఏంటి, 5 ఈజ్ అవర్ బేస్ కాబట్టి 5. ఇందులో ఏంటి, 7 ఈజ్ అవర్ బేస్, సో ఆన్సర్ 7 అంతే. నెక్స్ట్ మోడల్ 6 అయిపోయింది. మోడల్ 7. మోడల్ 7 ఏమని ఇచ్చిందంటే, ఇక్కడ మోడల్ 7 ఇచ్చిన క్వశ్చన్ ఒక్కసారి గమనించండి. మనకి ఈ విధంగా ఇచ్చినప్పుడు ఫస్ట్ సాటిస్ఫై అవుతుంది, సెకండ్ సాటిస్ఫై అవుతుంది. ఒక్కసారి చూడండి, ఇచ్చిన దాన్ని మనం మల్టిప్లికేషన్ ఇచ్చి చూసుకోవాలి. మల్టిప్లికేషన్ ఇచ్చినప్పుడు ఇక్కడ 66 ఇచ్చింది, దీన్ని మల్టిప్లై చేసుకుందాం. 11 into 6 అని మల్టిప్లై చేసుకున్నప్పుడు ఓకే 11 into 6 is equal to 66. ఇది సాటిస్ఫై అయిపోయింది. నెక్స్ట్ ఈ సాటిస్ఫై అయిన మల్టిప్లికేషన్ ఏదైతే మనం తీసుకున్నామో రెండు నెంబర్స్, ఈ రెండు నెంబర్స్ డిఫరెన్స్ అనేది ఇక్కడ మనకి ఇచ్చిన నెంబర్ కొని సాటిస్ఫై అవ్వాలి. సాటిస్ఫై అయితే ఇప్పుడు చూడండి 11 minus 6 is equal to 5. సాటిస్ఫై అయింది కదా. సో ఇక్కడ మన ఆన్సర్ ఏంటి, బిగ్ నెంబర్. ఇక్కడ పాజిటివ్ ఉంది కాబట్టి బిగ్ నెంబర్ మన ఆన్సర్. ఒక నెగిటివ్ ఉంటే స్మాల్ నెంబర్ మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ మోడల్ 8. ఈ విధంగా ఒకటే నెంబర్ ఇచ్చి ఇన్ఫినిటీ ఇచ్చి ఒకటే నెంబర్ ఇచ్చినప్పుడు ఓన్లీ సైన్స్ మాత్రమే, పాజిటివ్ నెగిటివ్, పాజిటివ్ నెగిటివ్ అట్లా ఆల్టర్నేట్ ఇచ్చినప్పుడు పాజిటివ్ తో స్టార్ట్ అయితే స్క్వేర్ రూట్ ఆఫ్ 4a minus 3 plus 1/2, పాజిటివ్ కాబట్టి ప్లస్ 1/2. ఒక్కవేళ నెగిటివ్ తో స్టార్ట్ అయితే 4a minus 3 minus 1/2. ఓకే, సైన్ ని బట్టి మనం చేసుకోవాలండి. మోడల్ 8 అయిపోయింది. నెక్స్ట్ మోడల్ 9. ఈ విధంగా మోడల్ 9 ఇచ్చినప్పుడు మనం రైట్ సైడ్ నుంచి రావాలి. రైట్ సైడ్ నుంచి క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకు ఆన్సర్ సులువుగా వచ్చేస్తుంది. ఓకే, వెరీ సింపుల్ వస్తుంది. ఓకే అండి, ఇది రూట్ లో నాకు తెలిసినటువంటి కొన్ని మోడల్స్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇంకా ఏమైనా మోడల్స్ ఉంటాయి తర్వాత నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ RT Skills Guru. Thank you.